నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ పెద్దలతో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 20,000 కోట్లతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారంటూ మీడియాలో చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 20,000 కోట్లతో ఒక డీల్ కుదిరిందంటే ఒక వార్త బలంగా వినిపిస్తుంది. మరి వైఎస్ఆర్సీపీని వదిలేసి కాంగ్రెస్కి సపోర్ట్ చేయడం ఏంటి, అసలు దీని వెనకాల మతలబ్ ఏంటి? ఇది నేను రీసెంట్గా విన్నాను. ఎందుకు విన్నాను అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బీజేపీతో బాగా సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నించారు. బీజేపీ ఏ పథకం తీసుకొచ్చినా దాన్ని ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చాలా తహతహలాడి ఇమ్మీడియట్గా చేసేసేవారంట. వెళ్ళిన ప్రతిసారి కూడా వాళ్ళని వీళ్ళని కలవడము ఏంటి అని అంటే దీనికి రకరకాల రీజన్స్ చెప్తారు. ఒకటి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో ఒడంబడిక అనేది ఉంటేనే, మంచి ఒప్పందం ఉంటేనే రాష్ట్రానికి కావాల్సిన నిధులు వస్తాయి. అండ్ మోరోవర్ ఈయన అభివృద్ధి లేకుండా కేవలం పథకాలు అన్నాడు కాబట్టి కూర్చొని తింటే కొండలనే కరిగిపోతాయి కాబట్టి ఆర్బీఐ ద్వారానో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారానో, లేదంటే వరల్డ్ బ్యాంక్ ద్వారానో ఒక్కొక్కటిగా తెప్పించుకోవడానికి, ముడుపులు రిలీజ్ చేయించుకోవడానికి ఈ విధంగా సన్నిహితంగా ఉన్నాడని వార్తలు కూడా వచ్చాయి. సో ఇవంతటిని కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక విధంగా ఆశలు అడియాసలు చేశాడనే చెప్పొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క రేంజు, ఆయన యొక్క థాట్ ప్రాసెస్, ఆయన యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అందరికీ తెలుసు. సో అటువంటి వ్యక్తితో మనం వెళ్తేనే మనకి మనుగడ బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బీజేపీ వాళ్ళతో కూడా ఒప్పందాలు కుదిర్చారన్నట్టు కూడా చాలా సందర్భాల్లో మనం కథలుగా విన్నాం ఎలక్షన్స్ ముందు. దానికి ఆయనే చాలా సందర్భాలు చెప్పారు కూడా పవన్ కళ్యాణ్ గారు. నేను అధిష్టానం బీజేపీ పెద్దలతో తిట్లు కూడా తిన్నాను అంటే, వాళ్ళేంటి వాళ్ళ కొంత ఈగో, బాబు గారు ఏంటి అంటే ఇప్పుడు చూసారుగా బాబు గారి రేంజ్ ఏంటి అర్థమవుతుంది కదా మొన్న వరదల వల్ల కానీ ఎలక్షన్స్ తర్వాత కానీ. సో మొత్తానికి బాబు గారు మరలా ఎన్డీఏలోకి బ్యాక్ టు రావడం, ఈయన అందులో జనసేనకు కూడా వెళ్ళడం, మోదీ గారు కూడా ప్రమాణ స్వీకారంగా వచ్చి బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎత్తిపడేయడం, ఇవన్నీ చూసిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీతో పొత్తు కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన ఆల్రెడీ ఇక్కడ కార్యకర్తల గొడవ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి రక్షణ లేదనే సాకుతోనూ దేంతోనూ మొత్తం మీద ఢిల్లీలో ధర్నా చేశారు. ఆ ధర్నాకి ఇండియా కూటమికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది రావడం జరిగింది. మన అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, కొంతమంది ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు కూడా వచ్చి వెళ్ళారు. సో అప్పుడు కూడా కొన్ని ఇటువంటి వార్తలు, కొన్ని గాసిప్స్, వాస్తవాలు తెలియదు కానీ వచ్చాయి. ఇది ఇండియా కూటమికి సపోర్టుగా ఉంటూ ఇండియా కూటమిలో వైసీపీ ఒక పార్టీగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు తప్ప కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో విలీనం చెయ్యరు అనే వార్తలు కూడా వినిపించాయి. ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు చాలామందికి హైదరాబాద్లో కానీ అక్కడ కానీ వ్యాపారాలు, స్థలాలు, ఆస్తులు ఉంటాయి. హైదరాబాద్ ఎక్కువ వచ్చి వెళ్తుంటారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, ముఖ్యమంత్రిగా తన పదవి విరమణ జరిగిన తర్వాత బెంగళూరు ఎక్కువగా వెళ్ళడం, అల్హంకా హౌస్ దగ్గర ఎక్కువ ఉండడం, అక్కడే మీటింగ్లో పెట్టుకోవడం, వాళ్ళ నాయకులతో కూడా అక్కడే సమావేశం అవడం అన్నట్టుగా కూడా మనం వార్తలు చూసాం. అక్కడే ఎందుకంటే అక్కడ బెంగళూరులో డీకే శివకుమార్ గారికి టచ్లో ఉంటూ కాంగ్రెస్ వైపు కూడా ఇండైరెక్ట్గా కూటమిలో ఉంటూనే సపోర్టుగా ఉండేలాగా, కాంగ్రెస్ మిత్రపక్షాల్లో ఒకటిగా చేరేలాగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నట్టు కూడా వార్తలు విన్నాం. మేబీ దాంట్లో భాగంగా ఇప్పుడు ఆయన వాళ్ళకి వీళ్ళకి ఫేవర్గా ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయన నిజంగా తప్పు చేయకపోతే 12 ఏళ్ళుగా డ్రాగన్ అవ్వదు కదా, ఇప్పటికి ఏదో ఒక అంశంలో తెగ్గొట్టేసి ఉండేవారు కదా. నిజంగా ఆయన తప్పు చేయకపోతే, ఆయన మీద మనీ లాండరింగ్ కేసులు కానీ లేకపోతే ఇప్పటికి క్లియర్ కట్ అయ్యేది. అంటే కొంతైనా అయి ఉండేది. అవి ఇంకా ఆయన బెయిల్ కొనసాగించుకోవడము, లేదంటే ఆ వీసాను పెంచుకోవడము, పాస్పోర్ట్ను మరలా డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని తీసి మామూలు పాస్పోర్ట్ చేయడం, ఇవన్నీ క్లమ్జీగా ఉన్నాయి మరి. బట్ ఇవన్నీ కూడా ఆయన అధిగమించి బయటకు వస్తారని అంటే పాతవన్నీ ఈడీ కానీ సిబిఐ కానీ చాలా వరకు అటాచ్ చేసింది, జప్తు చేసింది కొన్నిటిని. సో వీటన్నిటి నుంచి ఆయన సర్వైవ్ అవ్వాలి అంటే ఏంటి? ఖచ్చితంగా ఒక నేషనల్ పార్టీ సపోర్ట్ అయితే అవసరం. బీజేపీకి ఎప్పటికీ ఆయన వెళ్ళలేరు. ఎందుకు? బాబు గారు ఉన్నారు, అండ్ మోర్ ఓవర్ జనసేన కూడా ఉంది.
బాబు గారు పెద్ద పార్టీ, ఒక నేషనల్ వైడ్ పార్టీ అనుకోవడం లేదు టీడీపీని ఈరోజు. రేపు తెలంగాణ కూడా మరలా టీడీపీ పునరుద్ధరణ జరుగుతుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అటువంటి టీడీపీలో బాబు గారు ఉంటుండగా బీజేపీలోకి ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళే సాధ్యపడదు. సో ఈయన సర్వైవ్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ 29లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అప్పటికి వైసీపీ ఉంటుందా ఉండదా అనే ప్రశ్న కూడా చాలా మందిలో ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఇవాళ కూడా ఒక మాజీ మంత్రి రిజైన్ చేసి టీడీపీలోకి చేరే అవకాశం కూడా చూసాం ఇందాక న్యూస్లో, సిద్ధ ఆయన. అలాగే ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు, పార్టీ ఖాళీ అయిపోతుంది, సరైన నాయకులు ఉండట్లేదు, కార్యకర్తల్లో కూడా అరే 5 ఏళ్ళు ఉన్నాం మనం ఏమీ సంపాదించుకోలేకపోయాము, ఎంతసేపు పథకాలు వచ్చాయి తప్ప ఒక ప్రాజెక్టు, ఒక కంపెనీయో లేదంటే ఒక కాంట్రాక్టు తీసుకొని మనం 4 రాళ్ళు వెనకేసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఎంతసేపు ఆయన ఇసుక, దాన్ని ఏమంటారు లెక్కర్ అన్నీ చెప్పి ఆయన తాలూకు వాళ్ళకే ఒక బినామీలతో చేపించుకున్నాను కూడా ఉన్నాయి కదా. సో వాళ్ళకే అయింది తప్ప కింద స్థాయి జెండా మూసినోడికి ఎటువంటి బెనిఫిట్ లేదని కార్యకర్తలు కూడా మెల్లమెల్లగా జారుకునే పరిస్థితి ఉంది. ఇలా ఉన్నప్పుడు సెంట్రల్లో పవర్ లేక స్టేట్లోనూ సరిగ్గా సపోర్ట్ లేకపోతే ఇంకెట్లా? మరోవైపు ఇంట్లోనే శత్రువులాగా అయిపోయారు. తల్లి కానీ చెల్లి కానీ దూరంగా ఉంటున్నారు. చెల్లి ఇప్పుడు పవర్ఫుల్ పీసీసీ చీఫ్ అయిపోయింది ఏపీకి. ఆవిడ చాలా బాగా మాట్లాడుతుంది ఆవిడ. సో ఇటువంటి నేపథ్యంలో కాంగ్రెస్లో కూడా పూర్తిగా వెళ్ళలేరేమో. బట్ బయట ఇండియా కూటమిలో ఉంటూ మద్దతు ఇవ్వాలన్నా కూడా కాంగ్రెస్ కొన్ని షరతులు పెట్టుండొచ్చు. సో దానికి నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా వరుసగా బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది కాబట్టి 29లో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు కాంగ్రెస్ గెలిచేలాగా అవసరమైన ఖర్చు పెట్టాలి అంటే అంత కెపాసిటీ పొటెన్షియల్ ఉన్న పర్సన్ ఈయనే అన్నట్టుగా గుర్తించారు. అందుకే ఈయనకే ఇచ్చారన్నట్టు కూడా నేను విన్నాను. అది సోషల్ మీడియాలో కూడా ఈ విధమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు డీల్ కుదుర్చుకున్నారంటే ఆయన సర్వైవ్ అవుతాడో లేదో తెలియదు. రాజకీయాల్లో ఎవడెప్పుడు ఎలా మారుతాడో తెలియదు. సో ఆయన తాపత్రయం కొద్దీ ఆయన ఉన్న సుమారుగా కొన్ని వేల కోట్లు కాంగ్రెస్కి సపోర్టివ్గా రేపు రాబోయే ఎన్నికల్లో ఖర్చు పెడితే కానీ కాంగ్రెస్ కూడా ఈయనకి సపోర్ట్ చేయదు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ తెలంగాణలో కూడా ఒక బలమైన పార్టీ బీజేపీ వైపు వెళ్తుందా కాంగ్రెస్ వైపు వెళ్తుందా అనే వార్తలు కూడా వింటున్నాం మనం. అంటే పార్టీ పేరు అనవసరం, పేరు ఎత్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారు. సో వాళ్ళకి బీజేపీతో పొత్తు కుదురుతుందా కాంగ్రెస్తో పొత్తు కుదురుతుందా అని బీజేపీ కాంగ్రెస్ రెడీగా ఉన్నాయంట. ఎటువైపు కావాలంటే అటు మొగ్గు చూపితే లాక్కునే దిశగా ప్రతి ఒక్కరు కూడా ఎవరి పార్టీని వాళ్ళు బలోపేతం చేసుకునే దిశగా ఆలోచిస్తున్నారన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. ఎవరి ప్రయత్నం, ఇప్పుడు రాజకీయాల్లో ఏది తప్పు అని అనట్లేదు, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని రకాల ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సెంట్రల్లో ఒక సపోర్ట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఒక నేషనల్ పార్టీ సపోర్ట్ అవసరం. దానికి తగ్గట్టు వాళ్ళలో చేరాలంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి. ఇవాళ రేపు అంతే కదా. ఇప్పుడు ఎన్నికల ముందు కూడా పలానా ఎంపీ సీటు కావాలంటే 50 కోట్లు, పలానా ఎమ్మెల్యే సీటు కావాలంటే 30 కోట్లు అన్నారు. లాస్ట్ టైం అయితే మరీ టూ మచ్గా 150 కోట్లు కూడా ఏదో సీటుకి డిమాండ్ చేశారని కూడా వార్తలు వచ్చాయి. అంత వాస్తవం ఉందో తెలియదు కానీ దానికి ఎగ్జాంపుల్గా బిజినెస్ మ్యాన్ అనే సినిమాలో మహేష్ బాబు గారు కూడా అదే చెప్పారు కదా. మీకు ఎంత కావాలి చెప్పండి అని అడుగుతాడు. అడిగితే లెక్కేస్తాడు పక్కన అసిస్టెంట్ ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఒరే పిచ్చోడా మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక్క నియోజకవర్గంకి ఖర్చుకే 300 కోట్లు అయింది ఆ ఎంపీ నియోజకవర్గం, అక్కడ బీప్ సౌండ్ వేస్తాడు ఆ సినిమా దాంట్లో. బట్ అది అందరికీ తెలిసిందే. సో అప్పటికే అంత ఖర్చు పెరిగిపోయిందంటే ఇప్పుడు ఇంకా ఖర్చు పెరిగిపోయి ఉంటుంది. కరోనా తర్వాత చాలా పెరిగిపోయాయి. సో అన్ని వేల కోట్లు ఇస్తే కానీ పార్టీని బలోపేతం చేయడానికి కానీ పార్టీని గెలిపించుకోవడానికి కానీ కష్టతరం అవుతుంది. బట్ వైసీపీ గెలిచినా గెలవకపోయినా ఈయన సేఫ్ జోన్లో ఉన్నానంటే ఒక నేషనల్ పార్టీ సపోర్ట్ ఉండాలి. ఎట్లాగో కాంగ్రెస్లో ఉన్న వ్యక్తే కాబట్టి మరలా పాతగోటికే వెళ్ళాడు అనిపించుకోకుండా బయట నుంచి సపోర్ట్ ఇచ్చి ఎంత అమౌంట్ చూపించారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దాన్ని విశ్వసించలేం, అలాగని కొట్టిపడేయలేం. చూద్దాం మరి రాబోయే రోజుల్లో. దట్టు ఏది శాశ్వత శత్రుత్వం కాదు, శాశ్వత మిత్రుత్వం కాదు, ఎవరు ఎప్పుడైనా కలవచ్చు. చూద్దాం మరి టాకు నిజమవుద్దా గాసిప్గానే ఉండిపోతుందా. థ్యాంక్ యూ సార్.